ఆల్ సీజన్స్ ఫాలో అయ్యాను. ఎవరు బాగా ఆడుతున్నారు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి తనూజ. ఎందుకు? ఏమో తను జెన్యున్ అనిపిస్తుంది. అంటే అమ్మాయిలు సెన్సిటివ్ ఉన్నా కానీ తను మాత్రం తన ఎమోషన్స్ జెన్యున్ గా చూపిస్తుంది. ఫ్రెండ్షిప్ అయినా కన్నా అని చెప్పి పిలుస్తూ ఉంటది కదా అతన్ని, వాళ్ళందరితో జెన్యున్ ఉన్నట్టు అనిపిస్తుంది. అందరు ఫేక్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇట్స్ మై ఒపీనియన్. ఏడవడంలో తప్పేముందండి? మనకు దెబ్బ తగిలితే మనం ఏడవమా? ఇట్స్ అన్ ఎమోషన్ అంతే. నథింగ్ లైక్ దట్. అబ్బాయిలు ఏం సాధించలేక ఏడిస్తే మా మీద ఏడుస్తారు అంతే. అది సింపుల్. Yeah, Emmanuel, there's no doubt he's the నెంబర్ 1 ప్లేయర్. ఆయనకే వస్తుంది పక్కా. అండ్ ఆయనకు రాకపోతే తనుజకు రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ దాట్ ఈయన ఉన్నారు కదా కన్నా, ఆయనకి సుమన్ శెట్టి కాదండి, తనుజ కన్నా అన్నయ్య అని పిలుస్తారు చూడండి, భరణి గారు అందులో విలన్. కానీ యాక్చువల్లీ హీఈస్ ఎ వెరీ జెంటిల్ మ్యాన్. ఆయనకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముగ్గురు ఎవరికి వచ్చినా ఐల్ బి హ్యాపీ. సుమన్ శెట్టి గారికి యా, యాక్చువల్లీ ఆయన ఓపెన్ కావడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఆఫ్టర్ దాట్ ఆయన డాన్స్ చేయడం, మాట్లాడడం, గట్టిగా స్టాండ్ తీసుకోవడం, అవన్నీ వాజ్ లైక్ హీజ్ అ వన్ మ్యాన్ షో అన్నమాట. ఆయన ఏదైనా ఆయన అడుగు పెట్టినంత వరకే. సుమన్ శెట్టి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి మాట్లాడుకున్నారు జనాలు. జనాలు ఉన్నది అనడానికి. ఇట్స్ లైక్ మీరు బాగా ఆడితే ఏదో ఒక వంక పెడతారు, తక్కువ ఆడితే ఏదో ఒక వంక పెడతారు. వాళ్ళు ఉన్నది మాటలు అనడానికి. ప్రతి ఒక్కరికి ఒక వే ఉంటుంది, అలానే వాళ్ళు ఆడుతూ ఉంటారు అంతే. మీరు కమెంట్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఒపీనియన్ అది మీ పర్సనల్ ఒపీనియన్. కానీ ఆయన ఆడేది ఎవరి విధానం వాళ్ళది అంతే. యా ఓకే, వాళ్ళు జెన్యున్ లానే అనిపించింది. బట్ ద థింగ్ ఇస్, అందరు ఏమనుకుంటున్నారంటే ఎవరైనా ఎదుగుతున్నారంటే బయట నుంచి లాగడానికి బావిలో కప్పలు ఉంటూనే ఉంటారు. రీతు వర్మన్ ఏం చేశారంటే ఆమెకు పెళ్ళయింది, సమ్ క్రోర్స్ అదేదో ఉందని న్యూస్ లో రిపీట్ గా వేసి సమ్ రూమ్స్ కి వెళ్ళిందని చెప్పి డిగ్రేడ్ చేస్తున్నారు. సో లైక్ అమ్మాయిలే శత్రువులు ఉంటారనమాట అమ్మాయిలకి. ఐ డోంట్ ఫీల్. మనకి ఏమైనా అనిపిస్తే చెప్పుకోవడంలో తప్పే లేదు. కెమెరాస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట వాళ్ళకి, రీతు కొంచెం ఉండొద్దు డెమోన్తోని అని చెప్పి. బట్ స్టిల్ షీ షోయింగ్ ఫ్రెండ్షిప్. సో నేను దానికి కూడా సపోర్ట్ చేస్తాను. ఏదైనా టెంపరీ రిలేషన్షిప్ అండి. ఎంతమందిని చూడలేదు మనం దీప్తి సునైనా వాళ్ళందరినీ కూడా. ఇట్స్ లైక్ అక్కడ ఉన్నంత సేపు మాత్రమే అది ఆ బాండ్ కొనసాగుతుంది. ఎనీ మోర్ క్వశ్చన్స్? భరణి ఆయనకి చాలా పొటెన్షియల్ ఉందండి. బట్ హీఈస్ లైక్ ఎందుకు నేను చాలా వైలెంట్ అయిపోతే ఎలా అని చెప్పి ఆయన స్టార్టింగ్ లో చైన్ తీసుకొచ్చినప్పుడు కూడా అంతే, లైక్ నేను చైన్ ఎవరికి చూపించొద్దు అని చెప్పి. బట్ స్టిల్ ఆయనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎవరికో మంచి జరుగుతుందంటే ఆయన తీసి చూపించాడు. సో హీస్ అ కైండ్ హార్టెడ్. బట్ అట్ ద సేమ్ టైం ఆయన 100% పొటెన్షియల్ బయటికి చూపించట్లేదు. ఆయన కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇమాన్యుయల్, తనుజ, భరణి, డెమోన్ అండ్ సుమన్ శెట్టి. చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, చాలా బాగుంది. రీసెంట్ ఎపిసోడ్ తీసుకుంటే ఈసారి నామినేషన్ ప్రక్రియ చాలా కామెడీగా అయిపోయింది. అవునవును, ఎవరిది? సుమన్ గారిది. అవునవును, సుమన్ గారు డెమోన్ పవన్ తో కామెడీగా మీరు ఉంటే నామినేషన్ ప్రాసెస్ లో సంథింగ్ అలా అయిపోయింది కదా, అది కామెడీ అనిపించింది, చాలా బాగా నవ్వుకున్నాం. ఓకే, అయితే అలాగే డెమోన్ పవన్ కూడా ఇమాన్యుయల్ గారిని నామినేట్ చేయడం ఎలా అనిపించింది? అదొక కామెడీ అన్నమాట. కామెడీ అట్లా ఫన్నీ వేలా జరిగిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఎవరు? అయితే తనుజ గారి నామినేషన్ వచ్చినప్పుడు, తనుజ గారు లేచినప్పుడు ఆ సీసాని నెత్తికేసి తన తానే కొట్టుకోవడము అది కరెక్టేనా? నో, రాంగ్. ఎందుకంటే తను అందుకే కదా కెప్టెన్ పవన్ ని అడిగాడు. పవన్ ఇది కరెక్ట్ కాదు, కొట్టాల పవన్ అని చెప్పేసి అడిగాడు. సో వీళ్ళలో మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? డెమోన్ పవన్. ఎందుకని? హీఈస్ ఫేవరెట్ అన్నమాట నాకు కంటెస్టెంట్. అవునవును, మంచి గేమ్స్ లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్, మంచిగా ఆడతాడు,
ఇంకా అదే చెప్పగలను నేను. ప్లేయర్ కూడా బాగా తెలుసు. సో డిమోన్ పవన్ రీతు వల్ల గేమ్ చాలా పాడైపోయింది అంటున్నారు. అదేం లేదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. లేదు ఆయన బాగా ఆడతారు, ఆయన ఉంటారు కూడా. సో నిన్నటి గేమ్ చూసుకుంటే డిమోన్ పవన్ ఛాలెంజ్ చేశాడు, టికెట్ టు ఫినాలే కొట్టబోతున్నాను అని. ఖచ్చితంగా కొడతాడు. సో ఇవాళ ప్రోమో చూసుకున్నా గానీ, ఇవాళ అప్డేట్ చూసుకున్నా గానీ, తనుజ గారు, ఇమానుల్ గారు టికెట్ టు ఫినాలే ఆల్రెడీ కొట్టేశారు. ఇక ఆయన చెప్పిన మాటకి వాల్యూ ఎక్కడ ఉంది మరి? ఖచ్చితంగా డెమాన్ పవన్ కొడతాడు, చూపిస్తాడు, కొట్టి చూపిస్తాడు. ఓకే, అయితే డిమోన్ పవన్ అసలు ఫినాలే వరకు వెళ్ళడం కాదు, టాప్ 3 లో అయినా వెళ్తాడా? టాప్ 5 లో అయితే ఉంటాడు, అది మాత్రం చెప్పగలను. నమ్మకం లేదా మీకు? ఏమో, డిపెండ్స్ ఆన్ ఆడియన్స్, అది చెప్పగలను. ఓకే, రోజు రోజుకి కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోతుంది. సో కళ్యాణ్ ఏమైనా కప్పు కొట్టే అవకాశం ఉందా? ఏమో, ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటదేమో, ఎవరికేం తెలుసు. హీస్ కామనర్ కదా, సో ఉంటదేమో ఛాన్స్, బై ఛాన్స్. డెమోన్ తో కామనర్ కదా, కానీ డెమోన్ కి లేని గ్రాఫ్ కళ్యాణ్ కి ఎందుకు ఇలా వచ్చింది? ఆయన సోల్జర్ కదా, కొంచెం సోల్జర్ వైబ్ ఉంటది. రైతు బిడ్డ సోల్జర్ కదా, ఆయన సోల్జర్. రైతు బిడ్డ అని మాకెట్లా తెలుస్తుంది? సింపతి క్రియేట్ అవుతుందా? లేదు, ఆయన సోల్జర్. అంటే ఇప్పుడు తనుజకి ఏమైనా అనిపిస్తుంది? బాగుంది, కొంచెం ఉంది, బాగుంది. ఇంకా చాలా లాగ్ చేస్తున్నారు. బై. బిగ్ బాస్ చూస్తుంటారా? యా, రెగ్యులర్ గా. సో ఎలా ఉంటుంది బిగ్ బాస్? బిగ్ బాస్ ఎలా ఉంటుంది? బాగుంటుంది కాబట్టి చూస్తారు కదా. ఎంటర్టైన్. ఓకే, రీసెంట్ నామినేషన్ ఎలా అనిపించింది? నామినేషన్ బాగుంటది. నామినేషన్ కొట్టుకోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఈ ఎపిసోడ్ మొత్తం నవ్వుకున్నారు కదా నామినేషన్ లో, కొట్టుకోవడం పక్కన పెట్టి. మీకు దెబ్బ తగిలింది, మీరు వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి, నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి. అవును. ఇంకా నీకు నచ్చిన కంటెస్టెంట్ తనుజ. ఎందుకు చెప్పండి, ఎందుకు? ఇష్టం అంటే ఇష్టం. బాగా డ్రామా చేస్తుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంటున్నారు, మీరు ఏం చెప్తారు? అందరూ యాక్టర్సే కదా. అందరూ యాక్టర్స్ అంటారా? అంటే కళ్యాణ్ కూడా యాక్టరే అంటారు, కామన్ మ్యాన్. సోషల్ మీడియాలో ఏం లేదు, తను ఏం రాలే కదా, యాక్టింగ్ చేసే కదా వచ్చింది. అందరు యాక్టర్సే నాకు తెలిసి. అంటే ముద్దు మందారం అంటే ఆ సీరియల్ చూసి నుంచి ఇష్టపడుతున్నారు తనుజ? అట్లేం లేదు, గేమ్ పరంగా అయినా అంతే. కళ్యాణ్ గేమ్ ఎలా ఉంది? కళ్యాణ్ కూడా బెటర్. కళ్యాణే అంటున్నారు బయట చూసుకుంటే కళ్యాణ్ విన్నర్ అంటున్నారు. అయితే నో ప్రాబ్లం, ఎవరైనా నో ప్రాబ్లం. దానికి మనం ఏం చేస్తాం? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఎవరికి ఓటేస్తున్నారు మీరు నామినేషన్స్ లో? నామినేషన్ లో తనుజానే. నాకు లైక్ ఎవరుంటే వాళ్ళే కదా. రీతు పవన్ ఎట్లా అనిపిస్తుంది? రీతు పవర్ లో ఎవరైనా టాప్ 5 లో ఉంటారంటారా? ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. బిగ్ బాస్ నామినేషన్ ఎపిసోడ్ ఎలా ఉంది? నామినేషన్ ఎపిసోడ్ ఏమున్నది అని అందుట్లా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళందరిని కూర్చోబెడతారు, గొడవలు పెట్టి ఒకరిని మెడ పట్టి దొప్పుతారు. ఇదే నామినేషన్లు అంటే. నామినేషన్లు అంటే ఇదే మన సర్పంచ్ నామినేషన్లా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లా యాది లేదు. ఒకరిని అందరు కలిసి ఇటు గొర్రె అని సెలెక్ట్ చేసి కొన్ని మెడ పట్టి అవతలకి దొబ్బి బతుకుల మన్ను వచ్చుడే నామినేషన్. సుమన్ శెట్టి గారి నామినేషన్ ఎట్లా అనిపించింది డిమాండ్ పవన్ ని? ఆయన సుమన్ శెట్టి అంటే అల్క నున్నగా వేస్తాడు అన్నట్టు, అంతే. సుమన్ శెట్టి నున్నగా వేస్తాడు అంతే. అది ఫన్నీ అనే ఇప్పుడు ఫైర్ ఉంటది, బట్ ఈ ఎపిసోడ్ అంత ఫైర్ లేదు, మొత్తం క్యాజువల్ గా నవ్వుకుంటూ చేసుకున్నారు అందరు. నవ్వుకుంటా అందరు ముఖాల మీద ఒకరంటే ఒకరు మన పోసుకుంటారు అంతే. ఇంకోటి అన్న, ఈ నామినేషన్స్ అనేది డైరెక్ట్ ఓన్లీ సెలెక్ట్ చేయొచ్చు కదా. ఓన్లీ సెలెక్ట్ చేసి నువ్వు వెళ్ళిపో అనొచ్చు కదా. వాళ్ళ కాళ్ళకి లడాయి పెట్టి ఆ లడాయిని జనాలంతా చూసి వాళ్ళంతా కోళ్ళకి ఒట్టుకోవాలి అని చెప్పేసి వీళ్ళు కథలు చేస్తారు ఓటింగ్ విరగానికి. ఫ్యాన్స్ ఎవరు కొట్టుకుంటున్నారు? ఒక్కడు కూడా కొట్టుకురాకు వచ్చిర్రు. ఎవరికి ఫ్యాన్స్ చెప్పు? కళ్యాణ్ అని, ఇమానియల్ అని, అరే బిగ్ బాస్ చూసి కొట్టుక చేస్తుండ్రా. అరే మీకేమన్నా తలకాయ ఏమన్నా ఉన్నదా అసలు? అరే రే బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తూ ఉంటా బిగ్ బాస్. నాకు యాక్చువల్ ఇంట్రెస్ట్, నేను బిగ్ బాస్ ఫ్యాన్ ఇప్పుడు కాదు, నేను హిందీ బిగ్ బాస్ నుంచి చూస్తూ ఉంటాను. నేను సల్మాన్ ఖాన్ గారి బిగ్ బాస్ షోస్ చూస్తూ ఉంటా. అలాగే ఇప్పుడు కంటిన్యూగా మన తెలుగు బిగ్ బాస్ కూడా రెగ్యులర్ చూస్తా. నేను బిగ్ బాస్ కి బిగ్ ఫ్యాన్ అనమాట. ఈ సీజన్ లో నాకు ఇమాన్యుయల్ ఫేవరెట్ కంటెస్టెంట్. అంటే సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి తనుజ, అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి పవన్ కళ్యాణ్.
సో బయట చూసుకుంటే కళ్యాణ్ తనుజ మధ్యలో నడుస్తుంది, ఇమాన్యుల్ కి అంత లేదు అని చాలా మంది చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? అదేంటంటే జనాలు ఫాలోయింగ్, పబ్లిక్ లో క్రేజ్, సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటీ వల్ల అట్లా వస్తుంది. బేసికల్ గా రైట్ క్యాండిడేట్ ఇమాన్యులే. ఎందుకనంటే తను ఫస్ట్ నుంచి గేమ్ పరంగా ఆడుతున్నాడు, ప్లస్ కామెడీ పరంగా చేస్తున్నాడు, ఆల్రౌండర్ అనమాట ఇమాన్యుల్. సో నేనేమంటానంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళు, అలాంటి బ్యాకప్ లేనోళ్ళు, సొంతగా ఎదిగినోళ్ళు, పైకి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళనే మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ అని నాకు అనిపిస్తుంది. ఈసారి తను మెయిన్ కంటెస్టెంట్ అండ్ విన్నర్ తను అవుతాడని నాకు అనిపిస్తుంది ఇమాన్యుల్. సో కళ్యాణ్ ఆట మీకు ఎట్లా అనిపిస్తుంది? కళ్యాణ్ ఆట కన్సిస్టెన్స్ గా ఉంది. యాక్చువల్గా రీసెంట్ గా ఏమైందంటే చాలా మంది కళ్యాణ్ సోల్జర్ అని తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఆయనకి ఇంతకుముందు ఎవరు సోల్జర్స్ రాలేదు, వచ్చినా కూడా తను రీసెంట్ గా వచ్చాడు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా లేదు. తను సోల్జర్ అనే ఉద్దేశం మీదే మనకి ఇండియాకి సేవ చేస్తున్నాడు కాబట్టి సోల్జర్ గా తన మీద ఎక్కువ క్రేజ్ వచ్చింది అనమాట. దానివల్ల తన ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నానంటే అయితే ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉండొచ్చు కళ్యాణ్, బట్ నా కండిషన్స్ వచ్చి ఇమాన్యుల్. సో తనుజ గారి గురించి ఏం చెప్తారు? తనుజ గారు ఉంటే టాప్ థర్డ్ రావచ్చు, లేదంటే తను కూడా కాంపిటీషన్లో ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే తనుజ సెంటిమెంట్ మీద, తన యొక్క ఎమోషన్స్ మీద, తనకు ఆల్రెడీ ఆర్టిస్ట్ కాబట్టి సీరియల్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి తనకు తెలుసు ఎలాగా ప్రజెంట్ చేయాలి, ఎలాగా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా యాక్ట్ చేయాలి అని తెలుసు కాబట్టి తనగా బేసికల్గా తను కూడా కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ చూసేది ఎక్కువ సీరియల్స్, ఎమోషన్స్, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వాటికి బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి తనుజ ఎక్కువ లేడీస్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. జెంట్స్కి ఏమో తను బ్యూటీ పరంగా చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి జెంట్స్కి అలాగా కనెక్ట్ అవుతుంది తనుజ. పోతే లేడీస్కి ఏమో ఎమోషన్స్ అవి బాగా పలుకుతుంది కాబట్టి తనుజ బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో రీతు డెమాన్ గురించి మీరు ఏం చెప్పాలన్నా? అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ జెన్యూన్ అనుకుంటారా లేదా? జెన్యూన్ అంటే అది యాక్చువల్లీ చెప్పాలంటే అది కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటున్నా. లవ్ వరకు ఉండదు అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే కావాలి, కంటెంట్ కావాలి, అండ్ అవసరం ఉన్నప్పుడు దట్టు వాళ్ళు ఏజ్లో ఉన్నారు, టీనేజర్స్. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సహజంగా అట్రాక్షన్ ఉండటం కామన్. ఆ అట్రాక్షన్ వల్ల రెండోది ఏమో కొంచెం కంటెంట్ కూడా వస్తుందనే ఉద్దేశం మీద వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదైతే జెన్యూన్ లవ్ కాదు నేను అనుకోవటం. ఇదేంటంటే జస్ట్ ఫర్ అట్రాక్షన్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉండొచ్చు, బాండింగ్ అయితే ఉండొచ్చు. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఈ వారం డెమోన్ అవుతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే డెమోన్ మంచి ప్లేయరు, అంటే తను గేమ్స్ పరంగా మంచి కాంపిటీటర్, డౌట్ లేదు. గేమ్స్ బాగా ఆడతాడు, తను మంచి కాంపిటీటర్. కాకపోతే మన బిగ్ బాస్ లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి మనం. అంటే అందరితో మంచుకుంటాం అవని, కామెడీ చేయటం అనవని, తర్వాత ఫన్ జనరేట్ చేయటం, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. అయితే డెమోన్ పవన్ వచ్చేసరికి గేమ్స్ లో నెంబర్ 1 ఎక్స్పర్టే, బట్ ఏంటంటే రిమైనింగ్ థింగ్స్ లో అంత ఇది లేదనమాట. సో నేనేమంటానంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా కూడా కంపల్సరీగా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించాలి. దట్టు గేమ్స్ లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. కాబట్టి తను థర్డ్ కానీ ఫోర్త్ కానీ ప్లేస్ లో ఉంటాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. అది మీ ఒపీనియన్ పరంగా టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు ఈసారి? సో నా ఒపీనియన్ ప్రకారం టాప్ 5 లో నెంబర్ 1 ఇమాన్యుల్ ఉండొచ్చు, సెకండ్ పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, థర్డ్ వచ్చి తనుజ ఉండొచ్చు, ఫోర్త్ వచ్చి యాక్చువల్లీ నా కంటెస్టెంట్ భరణ్ గారు కూడా. బట్ ఏంటంటే ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి సీనియర్ కాబట్టి తను ఉంటే 4th ప్లేస్ లో ఉండొచ్చు, డెమాన్ ఉంటే 5th ప్లేస్ ఉండొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు